స్వామివారికి వడమాల, తమలపాకుల మాల వేస్తారు కదా! దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? వడమాల ఎందుకేస్తారంటే, రాహు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే రాహుకి ప్రీతి మినుములండి. హ్మ్. కాబట్టి ఆ రాహు దోషాలు గానీ, కేతు దోషాలు గానీ వెళ్ళడానికి అని చెప్పేసి నవగ్రహాలలో మనకేమైనా అశుభ ఫలితాలు గానివ్వండి, ఏమైనా ఉంటే ఆ నవగ్రహ దోషం గానివ్వండి, కాలసర్ప దోషాలు పోవడానికి అని చెప్పేసి హ్మ్. ఆంజనేయ స్వామికి వడమాల వేస్తూ ఉంటారండి. హ్మ్. ఆంజనేయ స్వామికి వడమాల అనేది ప్రీతి. హ్మ్. తర్వాత తమలపాకులు అనేది ఏమిటంటే, తమలపాకుల్లో ఉన్నటువంటి శాంతి అంటే ప్రశాంతత, ఆ యొక్క చల్లదనం అనే వెచ్చదనం. ఆంజనేయ స్వామి ఉగ్రరూపం కాబట్టి హ్మ్. చల్లదనం దాని గురించి అని చెప్పేసి ఆంజనేయ స్వామి తమలపాకుల మాల వేస్తారండి. హ్మ్. మనకు ఆరోగ్యాలు బాలేనప్పుడు గానివ్వండి, ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు బాలేనప్పుడు స్వామివారికి మనం తమలపాకుల పూజ సమర్పిస్తే హ్మ్. ఆరోగ్యము నశిస్తాయండి. స్వామివారి మాల ఏస్తారు కదా! ఎలాంటి ఆచారాలు పాటించాలి? ఆంజనేయ స్వామి మండల దీక్ష అంటారండి. ఇప్పుడు హ్మ్. అయ్యప్ప స్వామి మండల దీక్ష, ఇలాగే మనకు వెంకటేశ్వర స్వామి దీక్ష అలానే హ్మ్. ఉంటుంది. ఇలాగే ఆంజనేయ స్వామి దీక్ష గూడా మనకు వైశాఖ మాసంలో ప్రారంభమవుతుంది. హనుమాన్ జయంతికి పూర్తి చేసుకుంటారు. ఆంజనేయ స్వామి యొక్క మండల దీక్ష 41 రోజులండి. హ్మ్. 41 రోజులు పాటించవలసి వచ్చినప్పుడు మామూలుగా పెళ్లి గాని, వివాహం గాని వాళ్ళైతే బ్రహ్మచారిగానే ఉంటారు. బ్రహ్మచారి అంటే ఆయనకు బాగా ఇష్టం. బ్రహ్మచారి ఆంజనేయ స్వామి గారు కాబట్టి, ఆ స్వామివారి మాల వేసుకున్నప్పుడు మాత్రం మనం బ్రహ్మచర్యం చాలా పాటించవలసిందే. హ్మ్. మొదట ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందుగా లేచి అంతే తల స్నానాలు ఆచరించి రోజు ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ 11 ప్రదక్షిణాలు చేసుకోవడం. హ్మ్. బయట తినకుండా వారే వండుకొని తినడము. హ్మ్. ఆయన ధరించినటువంటి వస్త్రాలు రోజు వారే పిండుకోవడం. హ్మ్. స్త్రీలకు తగలకుండా ఉండడం. హ్మ్. స్త్రీలకు దూరంగా ఉండడం. అలా హ్మ్. ఉండటం వల్ల మండల దీక్ష చాలా విశిష్టమైన ఫలితాలు ఇస్తాయి. గురుగారు తమలపాకుల మీద శ్రీరామ, జయరామ అని రాస్తుంటారు కదా! వాటి వల్ల వచ్చే ఫలితాలేంటి? మనకు శ్రీరామ, జయరామ ఎందుకు రాస్తారంటే అండి, మనకు స్వామివారు ఇప్పుడు లంకకి సీతమ్మ వారిని హ్మ్. రావణాసుడు ఎత్తుకెళ్ళినప్పుడు అంటే రామచంద్ర స్వామి వెళ్ళడానికి మనకు సముద్రం అడ్డుగా ఉంటుంది. సముద్రం అడ్డుగా వెళ్ళినప్పుడు మనకు అక్కడ దారి లేదు వెళ్ళడానికి. దారి హ్మ్. లేనప్పుడు ఆ నీళ్ళలో ఎలా వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు ఒక వానరుడు దానిపైన శ్రీరామ అని చెప్పేసి ఒక రాయిని తీసుకొని ఆ రాయి మీద శ్రీరామ అని రాస్తాడు. హ్మ్. శ్రీరామ రాసినప్పుడు రాముల వారి యొక్క విశిష్టతతోటి ఆయన ఒక దానితోటి రాయి లోపలికి మునగదనమాట. పైకే ఓకే. ఉంటుంది. హ్మ్. అందుకని జెప్పేసి దాని మీద శ్రీరామ అని రాసి ఆ వానరులందరూ గూడా ఒక వంతెనలాగా ఏర్పాటు జేస్తారు లంకకి. హ్మ్. హ్మ్. వంతెన ఏర్పడింది ఆ శ్రీరామ దాంతోటి. అందుకని తమలపాకుల మీద గూడా రాసి హ్మ్. వారికి దారినివ్వడానికి. మనకేదైనా ఉన్నాయనుకోండి ఆటంకాలు గానివ్వండి, నవగ్రహ దోషాలు గానివ్వండి, వివాహ సంబంధించినటువంటి సమస్యలు గానివ్వండి, ఏదైనా సమస్యలు పోవడానికి దానికని జెప్పి జయరామ, శ్రీరామ అని రాస్తారండి. ఆహ్, స్వా విజయం సాధించడానికి ఏదైనా గూడా మన హ్మ్. ఆటంకాలు విజయం సాధించడానికి. అదే. స్వామివారికి తమలపాకులతో పూజ చేస్తారు కదా! ఎన్ని ఆకులతో పూజ చేయాలి? మనము 21, 41, 108 అండి. అష్టోత్తరం అయితే 108. హ్మ్. 108 తోటి చేస్తే చాలా మంచిది విశిష్టత. హ్మ్. ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతోటి మనం వేసి 21 మాల వేస్తే చాలా విశిష్టంగా నవగ్రహ దోషాలు గానియండి, అశుభ గ్రహాలు గాని ఏవైనా ఉన్నా గూడా ఆ ఫలితాలన్నీ గూడా శుభ ఫలితాలుగా మారతాయి. హ్మ్. స్వామివారికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? మనకు ఆంజనేయ స్వామికైతే 41 అండి. హ్మ్. 41 ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. హ్మ్. ఆయన 41 సంఖ్య ప్రీతి కాబట్టి 41 చేయటం మంచిది. దేవాలయంలో మాత్రం హ్మ్. మనకు 21 గానివ్వండి, 11 గాని 11, 21, 41, 108 చేస్తారు. హ్మ్. ఆంజనేయ స్వామి మాత్రం 41 ప్రదక్షిణాలు చేసి 41 రోజు మండల దీక్షగా చేస్తే వారి యొక్క భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి. శని దోషాలున్న వాళ్ళు ఎన్ని వారాలు పూజలు చేయాలి? 7 శనివారాలండి. 7 హ్మ్. శనివారాలు చేయాలి. లేదంటే 19 శనివారాలు శనీశ్వరుడికి 19 సంఖ్య. 19 శనివారాలు గానివ్వండి, 19 వారాలు గానివ్వండి, లేకపోతే ఈ యొక్క 7 వారాలు చేసినా గూడా శని దోషాలన్నీ గూడా పోతాయి. ఆంజనేయ స్వామికి అంటే శనికి తైలాభిషేకం ఎలా అయితే చేస్తారో శని త్రయోదశి రోజు, హ్మ్. అలాగే ఆంజనేయ స్వామికి విగ్రహం ఉంటుందండి. ఇది చందనోత్సవం. హ్మ్. చందనం పెడతారు ఇక్కడ హ్మ్. ఇలా ఉన్నదని. హ్మ్. ఈ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి అని అంటారు. విగ్రహంతోటి ప్రతిష్ఠ అయినవి ఉంటాయన్నమాట. భక్తాంజనేయ స్వామి అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి ఉంటారు. వాటికి నువ్వుల నూనెతోటి అభిషేకాలు చేసినచో దానికి కూడా శని దోషాలన్నీ కూడా పోతాయండి. ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదువుతారు కదా! దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా అదొక మనకు 11 రోజులు గానివ్వండి, లేదా రోజు నిత్యం కూడా పాటించొచ్చండి. అందరూ కూడా రోజు ఒకసారి పాటించినచో మనకు విజయం కలుగుతుంది. జయం హ్మ్. అనమాట. ఏదైనా హ్మ్. కూడా అపజయం అనేది ఉండదు. అలా గాకుండా మనం శనివారాలు, మంగళవారాలు 11, 11 సార్లు పఠించినచో మనకేదైనా ఆటంకాలొచ్చాయి. ఏ పని అవ్వట్లేదు. హ్మ్. లేదంటే ఏదైనా రుణ బాధలనుకోండి, ఏదైనా గృహ పనులనుకోండి, ఏదైనా ఉద్యోగ రీత్యా సమస్యలనుకోండి, లేదంటే ఏదన్నా వివాహం అయ్యాక సమస్యలనుకోండి, సంతానం ఏదైనా సరే ఇలాంటివి ఏమైనా ఉంటే సుందరకాండ పారాయణం గాని, హనుమాన్ చాలీసా పారాయణం అంటే సుందరకాండ పారాయణం చేయలేరు కాబట్టి, ఆ సుందరకాండ పారాయణం నుంచి వచ్చినటువంటి ఇది హనుమాన్ చాలీసా అనువాక్యాలన్నీ కూడా 11 సార్లు చేసినా సుందరకాండ ఫలితం ఎంత ఇస్తదో అది కూడా హనుమాన్ చాలీసా పారాయణం అంత ఇస్తదండి. స్వామివారి కోరికలు కోరుకుంటే ఎన్ని రోజులకు ఆ కోరికలు తీరుతుంది? ఆంజనేయ స్వామికైతే ప్రత్యేకంగా నా అనుభవంగా మాత్రం 41 రోజండి. 41 రోజుల లోపల తప్పకుండా ఆ ఫలితాలు 100%గా వస్తాయండి. హ్మ్. ఎక్కడ ఆంజనేయ స్వామి గూడా ఉన్నా గూడా
మనకు ఆంజనేయ స్వామికి మనం మొదట ప్రదక్షిణాలు మొదలు పెట్టాలండి. ఆంజనేయ స్వామి మొదట ప్రదక్షిణాలు మొదలుపెట్టి ఆ 41 రోజు తర్వాత ఆ స్వామివారికి కైంకర్యంగా అభిషేకము, తమలపాకుల పూజ, వడమాల ఇవన్నీ కూడా సమర్పించుకుంటే 41 రోజుల్లో మనకు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఫలితం 100%గా ఉంటుంది. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.